హల్లెలూయా. మరి దేవుని ప్రేమ గురించి మంచి వర్తమానాన్ని అందించిన దైవజనరాలు గారికి హృదయపూర్వక వందనాలు తెలియపరుచుకుంటున్నాం. రిత్విక్ రితేష్ వచ్చి సాగపాడి వినిపిస్తారు. Hosanna, Hosanna in the highest. Hosanna, Hosanna, Hosanna in the highest. God, we lift up your name. Be exalted your name. We lift up your name. We lift up your name. My Lord, Hosanna in the highest. Glory, glory, glory to the King of Kings. Glory, glory, glory to the King of హల్లెలూయా. మన మధ్యలో ఉన్న దైవజనరాలు యేసమ్మ గారు మనకు వాక్య విషయాన్ని అందిస్తారు. దేవునికే మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు ఘనమైన నామములో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నానండి. ఎవరు కూడా స్థితిని చూసి చెప్పకుండగలరు. దేవుని చిత్తము చక్కగా జరుగుతుంది. చేరాల్సిన వారికి దేవుని మాటలు చేరుతూ ఉన్నాయి. సో మనం ఆనందించాల్సిన సమయము మూడవ రోజు కూడా ఏ వ్యక్తుల ద్వారా ఏ మాటలు దేవుడు అందించాలని ఆయన సిద్ధపరిచారో అన్నీ కూడా దేవుడు చక్కగా క్రమముగా మర్యాదగా జరిగిస్తున్నారు. నేను ఉదయాన్నే ఒక సాక్ష్యం విన్నాను. మీకు ఒక చిన్న సాక్ష్యం చెప్తాను, వినండి. మిమ్మల్ని బలపరచడానికి ఉదయాన్నే
మాకు తెలియనటువంటి ఒక వ్యక్తి ఫోన్ చేశాడు హైదరాబాద్ నుంచి. నాకు పరిచయం లేదు, కనీసం మా గ్రూప్లో కూడా ఆవిడ లేదనమాట. అయితే నేను తెలంగాణ నుంచి కాల్ చేస్తున్నానండి. మీరు మే 1, 2, 3, 4, 5 తేదీలు మీటింగ్స్ పెడుతున్నారు కదా, నేను యూట్యూబ్లో చూశాను. నేను ఇప్పటికే ఆత్మలో పడిపోయి ఉన్నాను. నేను మరలా తిరిగి లేవలేని స్థితిలో ఉన్నాను. ఇంక ఇలాగే ఉండిపోతాను అనుకున్నాను. నా ముందు పరీక్షలు ఉన్నాయి, నన్ను శత్రువులు వెంటాడుతున్నారు, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో మాకు యూట్యూబ్లో పోస్టర్ కనిపించింది. ఇక ఆ వాక్యాన్ని విన్నాను. పేరు పెట్టి నేను నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు, భయపడవద్దు, నేను నీకు తోడే ఉన్నాను అని దేవుడు మీ ద్వారా మాట్లాడారండి. మరలా పడిన స్థితి నుంచి నేను ఆ వాక్యం విన్న తర్వాత లేవనెత్తబడ్డారు. ఆ పోస్టర్లో ఉన్న నంబర్ చూసి మీకు కాల్ చేశారండి. దేవునికే మహిమ కలుగును గాక. ప్రయాస ఎప్పుడు వ్యర్థం కాదు. మన వ్యక్తిగతంగా సొంతగా చేసేటువంటి ప్రయాసాలు వ్యర్థమైపోతాయేమో కానీ ఆయన 1.5 క్రితమే డేట్స్ ఇచ్చి పెట్టమన్న దేవుడు ఎక్కడెక్కడ వాళ్ళు కదిలిస్తున్నారు. ఇంకా గొప్ప సత్యం ఏంటి అని అంటే, దేవుడు తన చిత్తంలో ఉన్న వ్యక్తులనే తీసుకొస్తారు. వచ్చినటువంటి వ్యక్తులను ఈ వాక్యం తాకుతుంది. నిన్నంతా కూడా చాలామంది సాక్ష్యాలు చెప్పారు. నేను ఆలస్యం అయిపోయిందని భయపడుతుంటే అమ్మ ఏమనుకోకండి అంటున్నాను. నిన్న వాళ్ళు అంటున్నారు, మేము మైమర్చిపోయి వింటున్నాము దేవుని దగ్గర, ప్రభువా మా పట్ల నీ ఉద్దేశం ఏంటి అని గోజాడుకొని వచ్చాము. మా పేరు పెట్టి పిలుస్తారని తెలియదు, ఎంతగా దేవుని జ్ఞాపకం ఉంటామని తెలియదు, కానీ దేవుని యొక్క ఉద్దేశం మా పట్ల ఏమై ఉన్నదో ఇంతకాలము తెలియని మర్మాన్ని మేము ఈ రోజున విన్నాము. అప్పుడే అయిపోయిందా? సో నాకు ఒక సంతోషం. ఏమీ కూడా నిరర్థకం కాదు. దేవుని కొరకు పడే ప్రయాస ఎప్పుడు నిరర్థకం కాదు. ఈరోజు దేవుని వాక్యం వినడానికి ఆయన ప్రణాళికలో ఆయన ఉద్దేశం ఉన్నవారు ఖచ్చితంగా వస్తారు, వింటారు. గొప్ప భక్తులు ఎలా లేవనెత్తబడ్డారు? ఒక గొప్ప దైవ సేవకున్నట్ట దేవాది దేవుడు 4 గోడల మధ్యలోని తీసుకొని వెళ్ళి, మనుషులు ఎవ్వరూ లేరు, నువ్వు సువార్త ప్రకటించు అన్నారంట. మామూలుగానే విసుగొస్తుంది, కోపం వస్తుంది కదా. గోడలకు చెప్పాలి ప్రభా, నేను గోడలకు చెప్పాలా? ఇంత ప్రయాసపడి గోడలకు చెప్పడం, గంటలు నడవటం అంత ఇంపార్టెంటా అని బాధతో అనుకొని, కానీ నువ్వు చెప్తున్నావు కనుక నేను చెప్తాను అని అంటే ఆయన బాప్తిసం గురించి ప్రకటిస్తూ ఉన్నారంట. అయితే ఆ వాక్యం అయిపోయిన తర్వాత ఎక్కడో ఏదో ఆటలాడుకుంటున్నటువంటి పిల్లల్లో నుంచి ఒక వ్యక్తి పరిగెత్తుకుంటూ వచ్చి, అయ్యగారు ఇప్పుడు దాకా మీరు వాక్యం చెప్పారు కదా, అంతా నేను విన్నాను, నేను బాప్తిసం తీసుకోవడానికి ఏం చేయాలి, నాకు వెంటనే బాప్తిసం ఇవ్వండి అన్నారంట. అతను ఎవరో కాదు, నాకు సరిగా గుర్తులేదు, భక్త్ సింగ్ గారు లాంటి గొప్ప దైవ సేవకుడు అంట. అతను ఒక్కడ కోసము ఏదో ఎవ్వరూ లేరు 4 గోడల మధ్య చెప్తున్నాను అనుకున్నాడు, కానీ బాధపడ్డాడు. కానీ నా దేవుడు ప్రకటించమంటే నోరు మూసుకొని ప్రకటించినట్లయితే ఒక్క వ్యక్తిని తాకిన ఆ వ్యక్తి ఎంతగా ప్రభావితం చేయబడతాడో తెలుసా ప్రియులారా? ప్రపంచాన్ని కదిలించాడంట ఆ వ్యక్తి. సో నేను నిశ్చయంగా చెప్తున్నాను, మీరు కనుక సరిగ్గా దేవుని ప్రణాళికను అర్థం చేసుకొని ఆయన ప్రణాళికలో మీరు ఉన్నారని గ్రహించి ఆయన మాటలకు లోబడితే, నిన్నదే వాక్యం, నిన్నటి వరకు బాప్తిసం లేదు, రక్షణ లేదు, వాక్యం తెలియదు, పాపంలో ఉన్నాము, పామరులుగా ఉన్నాము. కానీ ఈ రోజు ఆయన సమయం కనుక, ఈ రోజు నేను దర్శిస్తున్నాడు కనుక నువ్వు చాలా గొప్ప వ్యక్తివి దేవుని దృష్టిలో అని మాట్లాడాడు. దానికి లోబడితే చాలు, ఆయన ఉన్నతమైన ప్రణాళిక మీ ద్వారా నెరవేరుస్తారు. అప్పటిదాకా ఏం తెలియని అవసరం లేదు. దేవుడు మాట్లాడుతున్నప్పుడు లోబడ్డారా? ప్రపంచాన్ని కదిలించేటువంటి గొప్ప గొప్ప భక్తులుగా, లేదా గొప్ప గొప్ప బిజినెస్ మేకర్స్గా, గొప్ప గొప్ప మిలియనర్స్గా దేవుడు కదిలించేస్తాడు. పిలుపులో రకాలు చెప్పుకున్నాం కదా.
సో అటువంటి వారు మీలో ఉన్నారు, అటువంటి వారిలో నేను కూడా ఉన్నాను. రానున్న దినాలలో యేసుమ ప్రపంచాన్ని కదిలించడానికి బయలుదేరింది. హల్లెలూయా. సో ఏ విషయంలో నిరుత్సాహపడాల్సిన అవసరము లేదు. మరి ఒక్కసారి మన తండ్రి దేవుణ్ణి మన యేసుని ఆరాధన చేద్దామా? లేచి నిలబడండి. అందరూ లేచి నిలబడి హృదయపూర్వకంగా చప్పట్లు కొడుతూ కళ్ళు మూసుకొని పాట పాడతాం. ఇది అందరికీ తెలిసినటువంటి పాటే, ఇది అందరికీ తెలిసిన పాటమ్మా. ఆరాధన చేద్దామా? హల్లెలూయా. గొప్ప దేవుడవని, శక్తి సంపన్నుడని, గలమెత్తి నిన్ను నేను గానమాడెదను. రాజుల రాజువని, రక్షణ దుర్గమని, నీ కీర్తిని నేను కొనియాడెదను. రాజుల రాజువని, రక్షణ దుర్గమని, నీ కీర్తిని నేను కొనియాడెదను. హల్లెలూయా నా యేసునాథా, హల్లెలూయా నా ప్రాణనాథా, హల్లెలూయా నా యేసునాథా,
Only see freaking about Hashada. Oh, do not be afraid, my child. నీ కన్నీరు చూస్తూ ఉన్నాడు ఆయన. ఓ నీ ఒంటరితనాన్ని చూస్తూ ఉన్నాడు ఆయన. ఎదురు చూస్తున్న కార్యం గురించి ఎంత తాపత్రయపడుతున్నావు చూస్తూ ఉన్నాడు ఆయన. ఓ సబరదకమందర సమయం వచ్చి ఉన్నది. హల్లెలూయా. సమయం సమీపించి ఉన్నది. హల్లెలూయా. ఆశ్చర్య కార్యము చూసే సమయము. నీ గృహములో నీ బంధువులలో నిన్ను దేవుడు ముఖ్యమైన మూల రాతి స్తంభముగా స్థాపించే సమయంలోనికి నీవు వచ్చి ఉన్నావు. హల్లెలూయా. ముఖ్యమైన మూల రాతి స్తంభముగా నా దేవుడు సియోనులో నిన్ను స్థాపించ ఉద్దేశించి ఉన్నాడు. హల్లా మషత కమాందర బల దురందర బల కషతర బరబర వషంద. హల్లెలూయా. 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 సబరతు కమాందర లదరలలల బాబా. ఓం బ్రికమర వషతి కివర దురందలలల. హల్లెలూయా. Hallelujah. The Holy Spirit will come upon you right now in the name of Jesus. Oh, Rasibarakkamandala. Oh, Brashatalakasandala Balukudara Maramarata. Be filled with the Holy Spirit. Each and every one. Oh, Rasibaturiki Siprakumatra. Prati ఒక్కరి మీద నా దేవుని పరిశుద్ధాత్మ కుమ్మరించబడును గాక. ఆయనకి ప్రియమైన వారముగా మార్చబడినట్లుగా ఆయన ఆత్మ మనలను ఆయన పోలికలోనికి మార్చివేయుగాక. హల్లెలూయా. సపపరతు కమాందర బలశబ్దరల. దుఃఖ దినములు సమాప్తములగుచున్నవి. హల్లెలూయా. మీ దుఃఖ దినములు సమాప్తములగుచున్నవి. మీ సమాధానం మీరు పొందుకోబోచున్నారు. దేవుడు అనుగ్రహించే సమాధానములు మీరు అనుభవించబోతూ ఉన్నారు. దేవుడు అనుగ్రహించే శాంతి మీ యొద్దకు వచ్చి ఉన్నది. హల్లెలూయా. హల్లెలూయా. సకబతురతరమశందర. ఆయన పరిశుద్ధాత్మ చేత అభిషేకించుకొని తన ప్రణాళికలను నెరవేర్చడానికి ఆయన వేచి ఉన్నారు. ఆతురపడుతూ ఉన్నారు. మీ దుఃఖ దినములన్నీ సమాప్తములైనాయి. మీరు ఎదురు చూసి ఉన్నందున యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుకుంటారు. పక్షి రాజు వలె పైకి ఎగురుదురు, సొమ్మసిల్లరు. ఓ పరిగెడుతూనే ఉంటారు, నడిచి వెళ్తూనే ఉంటారు. అలసిపోయిక ఎదురు చూసి అలసిపోయావా? దేవుడు నూతన బలమును నీకు ఇవ్వబోతున్నాడు. ఓ నువ్వు అన్యాయంతో దేవుడు నిన్ను కట్టబోతా ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. నూతన కార్యములు దేవుడు జరిగించబోతా ఉన్నాడు. మునిపెన్నడు చూడని నూతన కార్యములు మీ జీవితంలో మీరు చూడబోతా ఉన్నారు. ఇది అనేక మంది కన్నులకు ఆశ్చర్యముగా ఉండబోతా ఉన్నది. హల్లెలూయా. హల్లెలూయా. ఇది దేవుని సమయము. ఇది దేవుని సమయము. హల్లెలూయా. హల్లెలూయా. ఓ బరషతకుమాందరల. పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో బహు బలముగా సంచరించుచున్న సమయము. హల్లెలూయా. దేవుడు దీవించేటువంటి సమయము. ఆయన బాహు మన మీద చాపుచు ఉన్నాడు. ఆయన బాహుబలము ఈ